హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రోషనీస్ లైఫ్స్ ఇన్ ఫ్రీ. ఈరోజు స్మాల్ వీడియో బ్లాగ్. నాకైతే ఒక పార్సల్ వచ్చిందనమాట. నేను దివాళీ అవుట్ఫిట్ కోసం నేనైతే ఒక లెహెంగా బుక్ చేసుకున్నాను. సో ఆ పార్సల్ ఎలా ఉందో చెక్ చేసుకుని స్టైల్ చేద్దాం. లెహెంగా అయితే ఇది పైతాని వర్క్ లెహెంగా అనమాట. సో నాకు తెలిసి ఐ థింక్ ఈ వీడియోలో అంత క్లియర్గా లేదు. ఓకే, ఇది లెహెంగా అయితే పైతాని వర్క్ వచ్చింది. మొత్తం కంప్లీట్ కింద వరకు పైతాని వర్క్ వచ్చింది. లోపల క్యాన్ అయితే ఏమీ రాలేదు. ఫ్లేర్ చూస్తే ఇలా వచ్చిందనమాట. బాగుంది. ఫ్లేర్ కూడా ఎక్కువగానే ఉంది. మనకి ఏమి అంత దగ్గరికి అయితే లేదు. బాగుంది. సో నేనైతే దీన్ని బానూస్ కొట్చోర్ అనే దాని నుంచి అయితే తీసుకున్నాను. ఇఫ్ బ్లౌజ్ అండ్ దానికి కాంట్రాస్ట్ ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్న ఆరెంజ్ కలర్ బాగా నచ్చింది. ఫొటోస్ కంటే ఇది బయట ఇంకా బాగుండొచ్చు అనే ఎక్స్పెక్టేషన్. సో నేనైతే ఈ అవుట్ఫిట్ దివాళీకి అయితే స్టైల్ చేసి చెప్తాను. సో అప్పుడు మీరు ఎలా ఉందో కమెంట్ చేయండి. సో అమ్మాయిలంటే కొత్త బట్టలు వచ్చితే ఫస్ట్ అది ఓపెన్ చేసి చూడాలన్నమాట. అది ఓపెన్ చేసి చూసేసిన తర్వాత ఇంకా మా డాడీకి ఫిష్ అలాంటివి అంటే కొంచెం ఇష్టం దాన్ చికెన్. ఎప్పుడు వండని దాన్ని స్లోగా నేనైతే స్టార్ట్ చేశాను అనమాట. ఫిష్ అట్లాంటివి నాన్ వెజ్ వండడం. ఫిష్ ఫ్రై చేద్దామని చెప్పేసి మసాలా అంతా రాసి మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను ఒక ½ అన్ అవర్ టు 1 అవర్. సో మ్యారినేట్ చేసుకున్న తర్వాత యాజ్ యూజువల్ మనం ప్యాన్ ఉంటే ప్యాన్, లేకపోతే సాస్ ప్యాన్ ఉండదు కదా, దాంట్లో కూడా మనం షాలో ఫ్రై లాగా చేసుకోవచ్చు. ఇది ఫిష్ ఫ్రై డీప్ ఫ్రై కంటే షాలో ఫ్రై బాగుంటుంది. డీప్ ఫ్రై అయితే బాగా ఆయిల్ పీల్ చేసుకుంటుంది, బికాజ్ ఇది వాటరీ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ప్యాన్కి తగ్గట్టు 2 పీసెస్ ఆర్ 3 పీసెస్ మనము స్లో ఫ్లేమ్లో ఆయిల్ వేసుకుంటూ అటు ఇటు మంచిగా కాల్చుకుంటే ఫిష్ ఫ్రై రెడీ. అంతే ఫర్ దిస్ వీడియో.